అరే ఏందివే అయ్యారు ఇది మనం వరుస పెట్టి 3 మ్యాచ్లు ఓడిపోతూనే ఉన్నాం. మనం ప్లేయర్స్ కి పోతామా లేదంటే ఇటు నుంచి ఇటు ఇంటికేనా? మన ప్లేయర్లు మంచిగా ఆడకపోతే నేనేం చేయాలివే? నువ్వే ఏదో ఒకటి వేయాలివే, ఎందుకంటే నువ్వే పంజాబ్ కింగ్స్ కి కెప్టెన్వి. నేను కెప్టెన్ ఉంటే ఏదో ఒకటి చేస్తు నీ పక్క. శశాంక్ బ్రో, గిదేమన్నా న్యాయమేనా? నీకోసం నేహాల్ వాదేరాని బయట కూర్చోబెట్టి మరి నేను ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటే ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తాను. సరే బ్యాటింగ్ అంటే పోనీ, ఇంకా ఫీల్డింగ్లో క్యాచ్లైనా పడతలేవు కదా. నేహాల్ వాదేరా ఏమైనా సెంచరీలు కొట్టిండా? అయినా ఇదే పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. అరే అయిన సంగతి వదిలేవే, ఆయన ఎక్కడనో అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. నీకేమైంది? నువ్వు 2 సీజన్లు మంచిగా అన్నావు కదా. ఇక క్యాచ్లు వదిలేసేసరికి నా కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. మీరేమో ప్లేన్ లైన్లోకి వెళ్ళి మళ్ళీ బయట పెడతారని. మన కోపర్ కోనలే తమ్ముడు అద్భుతమైన సెంచరీ కొట్టిండు. ఆయనకు ఒక్క బ్యాటర్ సపోర్ట్ ఇచ్చేది ఉంటే ఈ మ్యాచ్ మనం వాటినే గెలుతుంటివి. ఆ సపోర్ట్ ఏదో నువ్వే ఇచ్చుంటే మంచిగా ఉండేది కదా. మ్యాచ్ ఎక్కడ పోయిందో తెలుసా అన్న? ప్రతి మ్యాచ్లో రన్స్ కొట్టి మన ఓపెనర్లు ఇద్దరు ఫస్ట్ అవుట్ అయ్యారు. వాళ్ళిద్దరు ఇట్లలా ఎవరన్నా ఒక్కరు ఆప్షన్ జరగొట్టినా మనం ఈ మ్యాచ్ ఈజీగా గెలుస్తుంటివి. ప్లే ఆఫ్స్కి రారివే, అక్కడ చూసుకుందాం. ఈ చాహల్ అంటే ఏందో చూపిస్తా. మేము అత్తం చాలు బాయ్, కానీ మీరు అత్తరా అస్సాం పోతరా చూసుకోర్రి. ఎందుకంటే కింద కేకేఆర్ సిఎస్కే కూడా మరస పెట్టి మ్యాచ్లు గెలుతూనే ఉంటారు. సూపర్ బ్యాటింగ్ చేసిర్రు. పులి 13 బాళ్ళలో 35, ఈశాన్ కిషాన్ 55, క్లాసన్ 69. ఇక లాస్ట్లో నితీష్ కుమార్ రెడ్డి వచ్చి ఒక క్యామియో ఇన్నింగ్స్. చెప్పాలంటే దానివల్లే మనం మ్యాచ్ గెలిచినాం. సూపర్ తమ్ముడు. ఇంకో 4 బాళ్ళు ఉండేది ఉంటే ఆయనతో హాఫ్ సెంచరీ కొట్టేటోని. హాఫ్ సెంచరీది ఏముంది తమ్ముడు, ఈరోజు పోతుంది రేపు వస్తుంది. కానీ మన పార్ట్నర్షిప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మన పార్ట్నర్షిప్లు చేస్తా అంటే ఆపోనెంట్స్ టీము భయపడతారు ఒక్కొక్కరు. నేను ఎంత డేంజరస్ బ్యాట్స్మెన్ అని తెలిసి కూడా నా క్యాచ్ వదిలిపెడతారు వీళ్ళు. ఒక క్యాచ్ వదిలిపెట్టిర్రు, ఒక స్టంపింగ్ వదిలిపెట్టిర్రు. కానీ మేము వదిలిపెట్టాం, ఎందుకంటే మీ నెక్స్ట్ మ్యాచ్ మాతోటే ఉన్నది. మీకెందుకు మాతోటి మ్యాచ్ పెట్టిర్రు? మీ ముగ్గురు అవుట్ చేసి పడేస్తే మ్యాచ్ అయిపోతుంది. ఉత్తనే వస్తాయి 2 పాయింట్లు. మన నెక్స్ట్ మ్యాచ్ ఎవరితోనుందన్నా? నా ఫస్ట్ ఎక్స్ టీం అయినా ఢిల్లీ క్యాపిటల్స్తో ఉన్నది. ఈ మ్యాచ్ అన్న గెలిపిస్తావా లేకపోతే ఇంటికి పంపిస్తావా? వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లు వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.